భారత్ కు బాయ్ బాయ్. 5 ఏళ్లలో అన్ని లక్షల మందా? ఆ వివరాలేంటో చూద్దాం. ప్రపంచంలోనే ఏ మారుమూల దేశానికి వెళ్లినా భారతీయులు దర్శనమిస్తారు. అది విద్యావకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఏ దేశానికైనా వెళ్లే సత్తా, అక్కడ బతుకు నీడ్చేందుకు వెనకాడని తత్వం భారతీయుల్లో భారీగా ఉంటుంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవటమే కాదు, భారత పౌరసత్వాన్ని వదిలేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏమైనా గడిచిన 5 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 8,34,000 మంది. వీరంతా భారత పౌరసత్వాన్ని వదిలేసి విదేశీయులుగా మారిపోయారు. కోవిడ్ కు ముందు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య సగటున 1,32,000 మంది ఉంటే, కోవిడ్ తర్వాత ఆ సంఖ్యలో దాదాపు 20% పెరగటం గమనార్హం. మెరుగైన ఆర్థిక అవకాశాలు మాత్రమే కాదు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారత పాస్పోర్ట్ తో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అదే అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల పాస్పోర్టులతో ప్రపంచంలోని అన్ని దేశాలకు వీసా తీసుకోకుండా ప్రయాణాలు చేసుకోవచ్చన్న భావనతోనూ భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి వెనకాడటం లేదు. గడిచిన 5 ఏళ్లలో భారతీయులు 114 దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించడం గమనార్హం. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలో స్థిరపడుతున్నారు. సంపన్న దేశాల్లోనే కాదు, చివరకు పాకిస్తాన్, నేపాల్, కెన్యా పౌరసత్వాన్ని స్వీకరించిన భారతీయులు కూడా ఉన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచంలో చైనా తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశం భారతే. వివిధ దేశాల్లో దాదాపు 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరించడం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరి ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇలాంటి అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించలేదు. 2006 నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పేరుతో కార్డును జారీ చేస్తున్నారు. జీవితకాల పరిమితితో జారీ చేసే ఈ కార్డుతో భారత్ కు వీసా లేకుండా వచ్చేయొచ్చు. అంతేకాదు, భారత్ లో ఉంటూనే ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. దీంతో భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి మనోళ్లు పెద్దగా ఆలోచించట్లేదు. దేశవ్యాప్తంగా వినాయక వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రామంలో, ఏ పట్టణాల్లో, ఏ మూలన చూసినా వినాయకుల సందడే కనిపిస్తోంది. అందమైన సెట్టింగులు, భారీ గణనాథులతో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు వినాయకుడిని గ్రాండ్ గా అలంకరించేందుకు ఎంతటి ఖర్చైనా పెడుతుంటారు. ఏటా ముంబైలో వినాయకుడి వేడుకలను ఎంత అద్భుతంగా నిర్వహిస్తుంటారో చూస్తూనే ఉంటాం. కిలోల కొద్ది బంగారం, వజ్రాలతో పొదిగి ఉన్న కిరీటాలను అలంకరించి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు, కోట్ల కరెన్సీతో వినాయకుడిని అలంకరిస్తుండటం చూస్తుంటాం. అందులోనూ ముంబైలోని జిఎస్బి సేవా మండల్ మహాగణపతి మరింత ఫేమస్. ఇప్పుడు ఆ గణపతి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఆ వినాయకుడికి ఏకంగా 400 కోట్లతో బీమా చేయించారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ వినాయకుడికి పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించారు. ముంబై శివారు ప్రాంతమైన మాతుంగాలో ఈ ధనిక వినాయకుడిని ప్రతిష్ఠించారు. అయితే ఎన్ని కోట్ల ఆభరణాలు అలంకరిస్తే 400 కోట్లతో బీమా చేయించారని ఆలోచిస్తున్నారా? ఈ లంబోదరుడికి ఏకంగా 66 కేజీల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారండి. ఇంత పెద్ద మొత్తంలో అలంకరించడంతోనే దానికి ఆ స్థాయిలో బీమా చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. 2023లోనూ ఇక్కడి వినాయకుడికి రూపాయలు 360 కోట్లతో బీమా తీసుకున్నారు. దాంతో ఈ వినాయకుడు జాతీయ మీడియాను ఆకర్షించాడు. ఇక ఇక్కడకు దర్శనం కోసం వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటివి అందుబాటులో పెట్టారు. పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్ కామన్. అది కూడా 5 లేదా 10 నిమిషాలు, మహా అయితే ఓ గంట. ఆ గంట పాటు ట్రాఫిక్ లో ఉండాలంటే కూడా గగనమే. అంత ఓపిక కానీ, అంత టైం కానీ ఉండదు. అయితే ఓ మహానగరంలో ట్రాఫిక్ 12 రోజుల పాటు నిలిచిపోయింది. 1 కాదు, 2 కాదు, 100 కిలోమీటర్ల పొడవు వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం ఎవరు సహించరు, ఎవరు సాహసించరు కూడా. కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటనగా నిలిచింది. రోజుల తరబడి వాహనదారులు ట్రాఫిక్ సుడిగుండంలోనే చిక్కుకుపోయారు. వెరైటీ అంశం ఏంటంటే, ఆ రోడ్డులో వీరి కోసం నిత్యావసర దుకాణాలు సైతం వెలిశాయి. కానీ 10 రెట్లు అధిక ధరలకు విక్రయించారు. దాదాపుగా దేశ, రాష్ట్ర రాజధానుల్లో ఇలాంటి ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తుంటాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఆ దేశ రాజధానిలోనే కనిపించాయి. 12 రోజులైనా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఇది ఎక్కడ జరిగిందంటే చైనా రాజధాని బీజింగ్ లో. చైనా జాతీయ రహదారి 110 పై ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎక్కడైనా 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ 100
కిలోమీటర్ల పాటు నిలిచిపోయాయని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అంతటి రికార్డుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. బీజింగ్ టిబెట్ హైవేపై పెద్ద సంఖ్యలో బొగ్గుతో కూడిన ట్రక్కులు నిలిచిపోయాయి. వాటిలో నిర్మాణ సామాగ్రి ఉంది. అదంతా కూడా మంగోలియా నుంచి బీజింగ్ కు వెళ్లాల్సి ఉంది. అయితే వాటిని క్లియర్ చేసే క్రమంలో ట్రక్కులకు మార్గం కోసం ఎక్స్ప్రెస్ వేలోని అన్ని వాహనాలను సింగిల్ లేన్ లో నడపాలని ఆదేశించారు. దాంతో అసలు చిక్కు వచ్చి పడింది. వాటిని మళ్లించే క్రమంలో హైవే పై నుంచి కిందకి వెళ్తున్న వాహనాలన్నీ అక్కడికక్కడే నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు 12 రోజులుగా వాహనదారులు ట్రాఫిక్ లోనే ఉండడంతో వారు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. ఇక రాత్రి అయిందంటే కారులోనే నిద్రపోయారు. వరల్డ్ రికార్డు సాధించిన ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అక్కడి యంత్రాంగం ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హైవే పై నుంచి తొలగించి 2 లైన్లు ఓపెన్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దాంతో వాహనదారులంతా ఊపిరి పీల్చుకుని తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఆగస్టు 10, 2010 నాటిది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఐఫోన్ ని ఎప్పుడైనా చూసారా? తాజాగా భారీ సైజులో ఓ ఐఫోన్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అది రూపొందించిన బ్రిటన్ లోని భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైలీ. దీని పొడవు ఏకంగా 6.74 అడుగుల పొడవు కాగా ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కు ప్రతిరూపంగా ఇప్పుడు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. అవును, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థ తయారు చేసే ఐఫోన్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఈ సంస్థ తయారు చేసే ప్రొడక్ట్స్ ను దక్కించుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండడం చాలా మంది లైఫ్ స్టైల్లో ఓ భాగంగా ఈ సమయంలో అరుణ్ మైనీ అనే టెక్ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే మిస్టర్ హూస్ దబాస్ పేరిట టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అందిస్తూ యూట్యూబ్ లో పేరు సంపాదించాడు అరుణ్ మైనీ. ఈ క్రమంలోనే మాథ్యూ ఫెర్క్స్ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్ట్ తో కలిసి ఓ భారీ ఐఫోన్ రూపాన్ని తయారు చేశాడు. ఐఫోన్ 15 మ్యాక్స్ ను 6.7 అంగుళాల స్క్రీన్ తో ఇస్తుండగా దానికి ప్రతిరూపంగా తయారు చేసిన దీన్ని 6.74 అంగుళాల పొడవుతో భారీ కెమెరాలతో తీర్చిదిద్దారు. గేమింగ్ యాప్ లను కూడా ఉపయోగించుకునేలా రూపొందించిన ఈ భారీ ఐఫోన్ ప్రతిరూపాన్ని స్టాండ్స్ పై అమర్చి స్థానిక వీధుల్లో తీసుకెళ్లారు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.